హాయ్ అండి, ఈరోజు ఉసిరికాయలతో తీపావకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. అరగంటలో రెడీ అయిపోతుంది. చపాతీతోని, అన్నంతోని, అన్నిటితోని కూడా తినొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఏదో ఒక విధంగా మన కడుపులోకి వెళ్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఒక అరకేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక కడాయిలో నీళ్ళు వేసుకొని దాని మీద ఇలాగా హోల్స్ ఉన్నది పెట్టుకున్నాను. దానిలో ఉసిరికాయలు వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. మీ దగ్గర ఇలాంటి చిల్లులు ఉన్నది లేకపోతే ఇడ్లీ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. నేను ఉసిరికాయలు తెచ్చి 3 రోజులు అయిపోయిందండి. అందుకని కొంచెం డాగుల్లాగా అయిపోయాయి. అయినా ఏం పర్వాలేదండి. చూసారు కదా, 12 నిమిషాలు అయిందండి కరెక్ట్గా. ఎంత చక్కగా ఉడికిపోయాయి. ఇవి చూడండి, సపరేట్గా విడిపోయినట్టు అయిపోయాయి కదా, దానివల్ల మనకి ఉడికిపోయాయని అర్థమైపోతుందండి. ఇప్పుడు పక్కకు తీసుకొని ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా విప్పేసుకోవాలండి. చూడండి, చక్కగా రెబ్బల్లాగా ఒక్కొక్కటి విడిపోతున్నాయి కదా, చాలా వేడిగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, నీట్గా గింజలు దేని మట్టుగా అవి విడిపోతున్నాయి. అన్నీ కూడా ఇలా నీట్గా ఒలిచేసుకొని పిక్కలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. 1 టీ స్పూన్తో మెంతులు, నల్ల జీలకర్ర, వాము, ఆవాలు 1 టీ స్పూన్తో కొంచెం 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే వీటన్నిటికన్నా కొంచెం ఎక్కువ సోంపు వేసుకున్నానండి. సోంపు వల్ల టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిది అంటారు. నల్ల జీలకర్ర కూడా మనకి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఉసిరి ముక్కలు వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఇది టేస్ట్ బాగుంటుందని వేస్తామండి, లేకపోతే మామూలు ఉప్పే వేసుకోవచ్చు సరిపడినంత. అలాగే చిటికెడు పసుపు, కారం వేసుకున్నాను. మసాలా కారం కాదండి, పొడి కారం. తీపావకాయ కాబట్టి కారం కూడా తక్కువే అండి. 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించుకొని కలిపేసుకున్న తర్వాత బెల్లం వేసుకుంటున్నానండి. 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కదా, అందుకని నేను 400 గ్రాముల బెల్లం వేసుకున్నానండి. బెల్లం వేసి మూత పెట్టేస్తే చక్కగా బెల్లం కరిగిపోతుంది. అంతేగాని బెల్లం కరగాలని నీళ్ళు అయితే వేయకూడదండి. నీళ్ళు వేస్తే పచ్చడి పాడైపోతుందండి, నిల్వ ఉండదు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసరికి ఇలా ఉడుకుతున్నదండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకాలండి. ఇలా ఉడకడానికి నాకైతే 25 నిమిషాలు పట్టింది. స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మీకు ఇది ఉడికిందని ఎలా తెలియాలి అంటే, ఈ బెల్లం పాకంని చిన్న ప్లేట్లోకి తీసుకొని చేత్తో చెక్ చేసుకోండి. ఇలా తారులాగా అంటింది అంటే అయిపోయినట్టే అన్నమాట. ఈ ఆవకాయ సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి, పాడవదు. ఇదిగో చూడండి, ఇలా వస్తే పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంక చల్లారిన తర్వాత ఇంకొంచెము థిక్గా అయిపోతుందండి. పోపులు చాలా ఎక్కువ వేసేసానండి. నేను ఎప్పుడు 1 కిలో చేస్తానన్నమాట. 1 కిలోకి తగ్గ పోపులు వేసాను, చాలా ఎక్కువైపోయి. మీరు ఇంకా తగ్గించి వేసుకోండి ఎక్కువగా అనిపిస్తే. ఎక్కువ ఉన్నా ఏం కాదు, కానీ ఎక్కువలా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. బెల్లం కూడా 1/2 కేజీ ఉసిరికాయలకి 300 గ్రాముల బెల్లం సరిపోతుందండి. నేను కొంచెం స్వీట్ ఎక్కువే తింటాను, అందుకని 400 గ్రాములు వేసుకున్నాను. ఈ ఆవకాయ పెరుగన్నంతో కానీ, చపాతీతో కానీ, పూరీతోని, రోటీతోని, దేంతో అయినా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడాను. ఈ ఆవకాయ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా నా ఉసిరి ఆవకాయ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.